తెలంగాణలో హంగ్ మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. స్వతంత్రులు ఎక్సఫీషియో ఓట్లు కీలకం కావడంతో ఎప్పుడు ఏం జరగనుందోననే ఆసక్తి నెలకొంది. ఎలాగైనా పురపీఠాల్ని దక్కించుకోవాలని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా సాగుతున్నాయి. కాసేపట్లో కౌన్సిలర్లు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు ఓటింగ్ జరగనుంది. శిబిరాల నుంచి నేరుగా అభ్యర్థులు ఓటింగ్ కు తరలిస్తున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై సందిగ్ధత నెలకొంది. బలాబలాలు పోటాపోటీగా ఉండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్యలు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ బలం 9కి పెరిగింది. బలాబలాలు సమం కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎదుటిపక్షం అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తొర్రూరు పురపాలిక వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆ తర్వాత మరోవైపు నల్గొండ నగరపాలక సంస్థ తొలి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్దమైంది. నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఏఎఫ్బీ 4, ఎంఐఎం 2, ఇతరులు 2 గెలుచుకున్నారు. 3 ఏఎఫ్బీ అభ్యర్థులు కాంగ్రెస్ లో చేరటంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా 32 డివిజన్ నుంచి పోటీ చేసిన బుర్రి చైతన్యారెడ్డి కాంగ్రెస్ ప్రకటించింది. స్పష్టమైన మెజారిటీ స్థానాల మద్దతుండటంతో మేయర్గా ఎన్నిక కానున్నారు.